ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతుంది. ఇంకా కూటమికి 4 ఏళ్ల పదవీ కాలం ఉంది. అయితే 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే పలానా పదవి తమకేనంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు నేతల భార్యలు సైతం పెద్ద పెద్ద పదవులు తమవేనంటూ బాహాటంగా చెప్పుకుంటున్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండటం ఇక్కడ విశేషం. అయితే తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీలత అయితే తనను హోంమంత్రి అంటూ అంతా పిలుస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఆమెకు సంబంధించి ఓ ఆడియో సంభాషణ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీవ్ర చర్చకు దారితీస్తుంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఓ హత్య కేసులో అరెస్ట్ చేశారు. సుమారు 3 నెలల పాటు ఆయన గుంటూరు జైల్లోనే గడిపారు. మొన్న మధ్యన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇటీవల మరో కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. అయితే సురేష్ ఎంపీగా ఉండగా ఆయన భార్య బేబీలత ఎన్నడూ బయటకు రాలేదు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత తరచూ జైలుకు రావటం, బెయిల్ ప్రయత్నాలు చేయటం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఓ మహిళా న్యాయవాదితో చేసిన సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మీరు హోంమంత్రి అవుతారని ఆ న్యాయవాది చెప్పిన ఆడియో తాజాగా వైరల్గా మారింది. అయితే మీరొక్కరే కాదు, చాలామంది అలానే అంటున్నారని, అలా అనటం నాకు చాలా ఆనందంగా ఉందని బేబీలత బదులివ్వటం ఇక్కడ విశేషం. మాజీ ఎంపీ సురేష్ తరపున ఆయన కేసులను వాదిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇటీవల ఆయన భార్య బేబీలతకు ఫోన్ చేశారట. ఈ సందర్భంగా వారి మాటల మధ్యలో ఓసారి సురేష్ బదులుగా బేబీలతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర హోంమంత్రి అవుతారంటూ ఓ న్యాయవాది చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. అదే సమయంలో తాను సురేష్తో ములాఖత్ అయ్యేందుకు జైలుకు వెళ్ళగా అక్కడ గతంలో తనతో దురుసుగా వ్యవహరించిన ఓ సిఐ కూడా ఇదే మాదిరిగా అన్నారని బేబీలత చెప్పుకొచ్చారు. మీరు కాబోయే హోంమంత్రి, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంటూ ఆ సిఐ తనతో చెప్పినట్లు బేబీలత ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల వ్యవధి ఉంది. అప్పుడే పదవుల కోసం కలలు కంటున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే ఈ ఆడియోపై బేబీలత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు స్పందించలేదు.